నైన్టీస్ కురమా కొనా విలేజ్ పైన అటాక్ చేసినప్పుడు ఫోర్త్ ఉకాగే మినాటో నమికాజే సేవ్ చేసినట్టు మినాటో కన్నా ముందున్న ఉకాగేలు అదే మన ఇరుజన్ సారటోబి టోబిరామ సెంజు అశ్రామ సెంజు ఉంటే విలేజ్ ని సేవ్ చేసేటోలా కాదా కురమా అటాక్ నుంచి మాట్లాడుకుందాం ఒకసారి. ఫస్ట్ ఇరుజన్ సారటోబి అయితే మొదలు పెడదాం. ఇరుజన్ సారటోబి ఎన్మాన్ అయితే సమన్ చేసి కొనా విలేజ్ లెక్కించి కురామాన్ అయితే బయటికి నూకేసిండు. ఇది మాత్రమే చేసిండు నైన్టీస్ కొనా విలేజ్ పైన అటాక్ చేసినప్పుడు. ఒకవేళ మినాటో లేకపోయి ఉంటే ఏం చేస్తాడో మాట్లాడుకుందాం. ఇరుజన్ సారటోబి మాస్టర్ ఆఫ్ ఆల్ జుట్సూస్, అలానే తన స్పెషల్ సీలింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి తన చాలా స్పెషల్ సీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి తన లైఫ్ ని తనే సాక్రిఫైస్ చేసి కురమాని సీల్ చేసి తను కూడా చనిపోయేటోడు. అలానే తనకి రీపర్ డెడ్ సీల్ కూడా వచ్చు కదా. సెకండ్ టోబిరామా సెంజు. టోబిరామాకి ఫ్లయింగ్ డైజిన్ వచ్చు కాబట్టి ఫస్ట్ కురమాన్ అయితే విలేజ్ లెక్కించి బయటకి అయితే తీసుకెళ్లిపోతాడు లైక్ మినాటో లెక్క. అలాగనే తనకి ఎన్నో జుట్సూస్ వచ్చు, తన ఎక్కువ క్రియేట్ చేసిండు కదా. అలాగనే తను మాస్టర్ ఆఫ్ ఫర్బిడెన్ జుట్సూస్, అలానే తనకి సీలింగ్ టెక్నిక్స్ కూడా ఎక్కువనే వచ్చు కాబట్టి కురమాని ఈజీగా సీల్ చేసి పడేస్తాడు. ఇక థర్డ్ అశ్రామ సెంజు. తను మదరాని నైన్టేల్స్ ని లైక్ చిన్న కుక్కపిల్ల బొమ్మను పట్టుకున్నట్టు ట్రీట్ చేసిండు. అసలు ఫస్ట్ అశ్రామ బతుకున్నంటే ఓబిటో విలేజ్ పైన అటాక్ చేయనికే రాడు.